నమస్తే మైను స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఈఎన్టీ విభాగంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి జీవితం లేదనుకున్న ఓ సామాన్య కుటుంబానికి జీవితాన్ని అందించినట్టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండరావు తెలియజేశారు. స్థానిక రిమ్స్ హాస్పిటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈఎన్టీ హెచ్ఓడి డాక్టర్ ప్రభాకర్ రావు, డిఎంఈ డాక్టర్ జమున, మత్తు విభాగ హెచ్ఓడి డాక్టర్ జయసుందర్రావు, ఈఎన్టీ విభాగ అధిపతులు తదితరులు బాగున్నారు. ఏజ్ ఎంతమ్మా పాప? 30. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు తరఫున మీడియా సభ్యులకి, మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీటింగ్లో నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ప్రిన్సిపల్ డాక్టర్ ఏవై రావు, అలాగే అడిషనల్ డిఎంఈ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ జమునా మేడం, అలాగే డాక్టర్ ప్రభాకర్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈఎన్టీ, అలాగే ఈఎన్టీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్, రకరకాల అంటే వివిధ అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ట్యూటర్స్, అలాగే సీనియర్ రెసిడెంట్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు మీ ముందు కూడాను ఒక గత సంవత్సరము నవంబర్లో మా హాస్పిటల్కి ఈఎన్టీ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి నందిని, శ్రీమతి నందిని గారు కూడాను మనతో పాటు ఉన్నారు. ఈమె ఒక పేషెంట్ అన్నమాట. ఇంకా వివరాల్లోకి వెళితే నవంబర్లో మా డిపార్ట్మెంట్ ఈఎన్టీ డిపార్ట్మెంట్కి నందిని గారు కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏ బాధతో వచ్చారంటే ముక్కులో నుంచి రక్తం గారటం, అలాగే ముక్కు బ్లాక్ అవటం, అలాగే బయటికి ఒక చిన్న ఎర్రగా ఒక పుండు రూపంలో కానీ ఒక మాంసం ముద్ద రూపంలో బయటికి పొట్రుడై కనపడటం. కావాలంటే ఆ ఫొటోస్, ఆపరేషన్ ముందు కూడా ఫొటోస్ ఉన్నాయండి, అది కూడా తీసుకోవచ్చు. ఆ లక్షణాలతో బయటికి అట్లా మన హాస్పిటల్కి రావటం జరిగింది. సో వాళ్ళకి అనేక రకాల రక్త పరీక్షలు అయితేనేమి, లేకపోతే రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అయితేనేమి, లేకపోతే బయాప్సీ ఇవన్నీ చేసిన తర్వాత నిర్ధారణమైన వ్యాధి ఏంటంటే అది ఒక రైనోస్పోరియోడిసిస్, అంటే రైనోస్పోరియోడిసిస్ అని చెప్పేసి ఒక వ్యాధి రూపంలో అది నిర్ధారణ అవటం జరిగింది. అది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. అలాగే అది మన భారతదేశం మొత్తం అలా స్ప్రెడ్ అయి ఉండే వ్యాధి కాదు. ఇది ఒక ఎండమిక్ అంటే ఒక గ్రూపు, ఒక ఏరియాకే కన్ఫైన్ అయినటువంటి వ్యాధి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, శ్రీకాకుళం జిల్లాల్లో, అలాగే భారతదేశంలో ఛత్తీస్గఢ్ అనే ఏరియాలో, అలా కొన్ని ఏరియాసు, అలాగే వేరే దేశాల్లోకి వస్తే శ్రీలంక లాంటి కంట్రీస్లో మాత్రమే ఇలాంటి వ్యాధి ఎక్కువగా తరచుగా కనపడుతుంటుంది. ఈ వ్యాధి పేరేంటంటే రైనోస్పోరియోడిసిస్ అన్నమాట. ఇది ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్. మీరు వినుంటారు. ఇన్ఫెక్షన్ అంటే ఒక ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా రూపంలో కానీ, లేకపోతే ఫంగస్ రూపంలో కానీ, లేకపోతే వైరస్ రూపంలో మనకు ఒక మనిషికి సోకుతూ ఉంటుంది. అందులో ఇది ఒక ఫంగస్ రూపంలో రావటం జరిగింది. ముఖ్యంగా ఈ వ్యాధి ముక్కులో లోపల ఉన్నటువంటి పొర నుంచి ఉత్పత్తి అవటం కానీ, లేకపోతే ముక్కు వెనక భాగాన నాసోఫారింగ్స్ అనే భాగం నుంచి రావటం కానీ, లేకపోతే నాసోఫారింగ్స్ ముక్కు రెండు కాంబినేషన్లో రావటం కానీ, లేకపోతే నోటి నుంచి కానీ, లేకపోతే హార్డ్ ప్యాలెట్ అంటే పెద్దంగి నుంచి కానీ, లేకపోతే అరుదుగా చర్మానికి, ఊపిరితిత్తులు కూడా అలా కూడా రావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్యాధి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము అనేక పరీక్షలు చేసి డయాగ్నోస్ చేసింది ఏంటంటే ఇది ఒక రికరెంట్ కేసు. రికరెంట్ అంటే ఏంటంటే ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే ముక్కులో ఒక మాంసం కండ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత చెక్కేసి లోపలంతా ఇలా చెక్కేయాలి. చెక్కేసిన తర్వాత మళ్ళీ తిరగబెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. ఎమ్మటెమ్మటే తిరగబెట్టే గుణం ఉంటుందన్నమాట. సో అలా ఒక చోట రెండు చోట చేయించుకొని మళ్ళీ మన దగ్గరికి రావటం జరిగింది పెద్ద హాస్పిటల్ని ఆలోచించి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నవంబర్లో అన్ని టెస్టులు చేసిన తర్వాత బయటపడింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ రికరెంట్ రైనోస్పోరియోడిసిస్ అన్నమాట. ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. రైనోస్పోరిడియం సీబెరి అనే ఒక ఫంగస్ క్రీమ్ నుంచి ఈ వ్యాధి ఉత్పత్తి అవుతుంటుంది. అదే రకంగా ఆ టైంలో ఏంటంటే దురదృష్టవశాత్తు ఈ వ్యాధితో పాటు ఈ మేడం గారికి
తెల్ల కణాలు, ఎర్ర కణాలు, హీమోగ్లోబిన్ అట్లా ఉంటుంది కదా, ప్లేటెట్ కణాలు తక్కువగా ఉండటం కూడా కనపడింది. సో ప్లేటెట్ కణాలు తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే థ్రాంబోసైటోపీనియా అంటారు. సో ఈ వ్యాధి లక్షణం ఇందాకే చెప్పడం జరిగింది కదా, ముక్కు బ్లాక్ చేసేటప్పుడు ముక్కు బ్లాక్ చేయటం కాకుండా ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. సో అది చాలా ఇబ్బందికరమైన వ్యాధి లక్షణం అనమాట. ఆ ముక్కు అదేంటంటే ఏది ప్రెస్ చేసినా కానీ ఏది ఆపినా కానీ అది బ్లీడింగ్ ఆగదనమాట. ఎన్ని బ్లీడింగ్ ఆగటానికి చేసి ఇంజక్షన్లు చేసినా కూడా బ్లీడింగ్ ఆగదు. దానికి ఒక చివరి చికిత్స దాన్నంతా చెక్కేయటమే, అలా మొత్తం అంతా వైడ్ ఎక్సిషన్లోగా తీసేయాల్సి వస్తుంది. అలా తీసేసే ప్రక్రియ అప్పుడు చేద్దాం అనుకుంటే అనేక రకాల ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆమెకి ప్లేటెట్ కణాలు కూడా తక్కువగా ఉండటం మనకు నిర్ధారణ అయిందనమాట. అది ఒక హై రిస్క్ కేసు. అంటే ఒక రైనోస్పోరియోసిస్ అనేది ఒక అరుదుగా వచ్చే కేసు, అలాగే ఒక ప్రాంతానికే కన్ఫైన్ అయిన కేసు. అలాగే ఈ కేసు కూడాను చేసిన తర్వాత మళ్ళీ 15 రోజులకే 20 రోజులకే తిరగబెట్టే కేసు. దాంతోపాటు మనకు ఒక హై రిస్క్ అంటే ఏంటంటే ఒక బ్యాడ్ ఫ్యాక్టర్ ఏంటంటే తెల్ల కణాలు కూడా తక్కువ, అది ప్లేటెట్ కణాలు తక్కువగా ఉన్నాయి. ప్లేటెట్ కణాలు తక్కువగా ఉన్నాయి అంటే ప్లేటెట్ కణాలు ఎక్కువ యూజువల్గా ఏంటంటే 1 లక్ష నుంచి 3 లక్షల దాకా ఉంటాయి. కానీ ఇంకేంటంటే ప్లేటెట్ కణాలు 1,00,000 కంటే తక్కువగా ఉండటం వలన ప్లేటెట్ కణాల లక్షణం ఏంటంటే బ్లీడింగ్ రాకుండా చేస్తుంది. ప్లేటెట్ కణాలు కనుక సఫిషియెంట్ క్వాంటిటీలో ఉంటే బ్లీడింగ్ ఆగుతుంది, బ్లీడింగ్ కాకుండా చేస్తుంది. కానీ ఆల్రెడీ ఈ వ్యాధి యొక్క లక్షణము బ్లీడింగ్, ముక్కు నుంచి రక్తం కారుతుంటది. అలా ముట్టుకుంటే ఆ కండని లేకపోతే ఆ మాంసం ముద్దని ముట్టుకుంటే, ఆ కురుపును ముట్టుకుంటే బ్లీడింగ్ అలా కారిపోతూ ఉంటుంది. దానికి తోడు ప్లేట్లెట్స్ కూడా తక్కువగా ఉండటం వలన ఇంకెక్కువగా బ్లీడింగ్ అవుతా ఉందన్నమాట. సో అలాంటి కేసు ఒక ఛాలెంజింగ్ కేసు ఈఎన్టీ డాక్టర్కి లేకపోతే ఈఎన్టీ డిపార్ట్మెంట్కి. సో అలాంటి కేసు మన దగ్గరికి రావటము, అలాగే తిరగబెట్టింది రావటము, అలాగే సేమ్ టైము మన దగ్గరికి ప్లేటెట్ కణాలు తక్కువగా ఉన్న కేసుతో రావటము, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో సంవత్సరానికి మనం ఒక 5-6 కేసులు చూస్తూ ఉంటాము. అందులో ఇది ఒక కేసు అరుదుగా ఉంటాము. అలాగే తెల్ల కణాలు కూడా తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ మనం సర్జరీ చేయటము. నవంబర్లో సర్జరీ చేసిన తర్వాత మధ్యలో 1-2 సార్లు వాళ్ళు చెకప్ కూడా వచ్చారు. అంటే అదొక 2 నెలలు, ఇది ఒక నెల, 3 నెలల నుంచి మళ్ళీ ఈ పాప బాగుండటము, తర్వాత ముక్కులో మళ్ళీ తిరగబెట్టకపోవటము, ఆమె జీవితము క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంది, బాగుంది, మళ్ళీ బ్లీడింగ్ రావటం లేదు అనే ఉద్దేశంతో ఇది మన మీడియాకు ముందుకి ప్రజల్లో అవేర్నెస్ రావాలని, అలాగే మీడియా కూడా తెలియాలని, అలాగే మన ప్రకాశం జిల్లా ప్రజలకు కూడాను ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా మనము టేకప్ చేస్తున్నాము. అందులో ఈఎన్టీ డిపార్ట్మెంట్ టేకప్ చేసి విజయవంతంగా ఈ సర్జరీ కంప్లీట్ చేసి 2-3 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ ఈ పేషెంట్ మన చెకప్కు రావటం జరిగింది. అందువలన కూడాను వాళ్ళ చెకప్ రావటం వాళ్ళు వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా పత్రిక అంటే మీడియా వాళ్ళందరినీ పిలిపించి ఈ కేసును మీకు చూపిద్దాము, దీని యొక్క రేరిటీ, దీని యొక్క వ్యాధి లక్షణాలు, మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశము హై రిస్క్ గా ఉంది, అలాగే మేము ఏం సర్జరీ చేశాము, ఇది ఏ విధంగా ప్రజలకు మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో మీ అందరిని పిలవటం జరిగింది. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మా జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలు యొక్క హిస్టరీలో కూడాను ఇలాంటి కేసు దాదాపుగా ఇందాక హెచ్ఓడి గారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళ హిస్టరీలో కూడా ఇలాంటి కేసు చూడలేదని చెప్తున్నారు. సో ఇది కొంచెము మాకు ఒక గర్వకారణమే ఇలాంటి కేసు చూడటము. అలాంటిది చూడటమే కాదు, చేసి తర్వాత మంచి క్వాలిటీ లైఫ్ పేషెంట్కి ఇచ్చి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. పేషెంట్ కూడా మీ కళ్ళ ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి మాట్లాడచ్చు ఎంత బాగుందా అని. సో మనం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వ్యాధికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాధి ఎన్నాళ్ళు కంట్రోల్ అయి ఉంది, అలాగే ఆ వ్యాధి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఏంటి, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ క్వాలిటీ లైఫ్ ఎంత ఉందో అంత బాగుంది అని అంటే దాని అర్థం ఏంటంటే మా హాస్పిటల్ కూడాను అంత మంచి పేరు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే మేమందరము మీ ముందుకు రావటం జరిగింది. సో మిగతా విషయాలు మన ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ప్రభాకర్ గారు, అలాగే పేషెంట్ గారితో కూడా మీరు మాట్లాడచ్చు, అలాగే మా సూపరింటెండెంట్ మేడం జమునా గారితో కూడా మాట్లాడచ్చు మిగతా విషయాల కోసం. ముట్టుకుంటే బ్లీడింగ్ అవుతుంది. ఏ ఇంజెక్షన్స్ కి ఆ బ్లీడింగ్ తగ్గదు. దాని ట్రీట్మెంట్ అలా సాసరైజేషన్ లాగా మొత్తం ఇలా చెక్కేయాలి. చెక్కేసిన తర్వాత చేసేది కూడా ఎలా చేయాలి, నార్మల్ ఏరియాను కూడా కొంచెం చెక్కాలి. వైడ్ ఎక్సిషన్ అంటారు, అంటే కొంచెం నేసల్ స్కోపీ లేకపోతే ఎండోస్కోపీ ద్వారా కూడా చేయాలి. ఎండో నేసల్ సర్జరీ లాగా చేస్తారనమాట. అలా చేయాల్సి వస్తుంది. ఏదో తక్కువ పనిముట్లు తక్కువగా ఉన్నా కానీ చేస్తే మళ్ళీ కొంచెము ఆ ఆపరేషన్ చేసి తీసేటప్పుడు ఆ కండ పూర్తిగా తీయాలి. R0 రిసెక్షన్ అంటారు. అంటే ఆ ఏరియా తీసేసిన తర్వాత మళ్ళీ మైక్రోస్కోప్ తో చూసినా కూడా ఇంత కణము 1 మిల్లీమీటర్ కణం కూడా ఉండకూడదు.
ఉంటే మళ్ళీ తిరగబెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీనియారిటీ అండ్ స్కిల్నెస్ ఆఫ్ ది డాక్టర్ అనమాట. అలా చేయటం వలన 3 నెలల నుంచి ఈ అమ్మాయికి మళ్ళీ తిరగబెట్టడం అంటూ జరగలేదు. తిరగబెట్టేదైతే వితిన్ 2 వీక్స్ 3 వీక్స్ లో మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. కానీ దాదాపు 2.5 నెల 3 నెలలు అవుతుంది కాబట్టి తిరగబెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈమెకు మంచి జీవితం ఉంటుందని ఆశిస్తున్నాం. ఇది చాలా అంటే రేర్ కేసు. ఇట్ ఇస్ కాజ్డ్ బై ఇది ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన భారతదేశంలో తీసుకుంటే కోస్టల్ ఏరియాస్ లో, అలాగే ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే పర్లాకిమిడి, పాతపట్నం, శ్రీకాకుళం ఏరియాలో, అలాగే శ్రీలంక మొత్తం ఓవరాల్ గా వరల్డ్ తీసుకుంటే శ్రీలంక, పాకిస్తాన్ అటువంటి ఏరియాలో వస్తుంది. ఇది రేర్. ఇది ఎలా వస్తుంది అంటే మనము కంటామినేటెడ్ పాండ్స్ లో, అంటే పాండ్స్ చెరువులు, కుంటలు అలా అటువంటి దాంట్లో మనం స్నానం కానీ మునగడం కానీ చేస్తే వచ్చేటువంటి వ్యాధి. సో ఆ కేసు ఆల్రెడీ 2 టైమ్స్ ఆపరేషన్ అయిందండి ఇంతకుముందు. సో మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము ఛాలెంజ్ గా తీసుకొని మేము సర్జరీ చేయడం జరిగింది. దీన్ని ఎండోస్కోపిక్ ద్వారా, అంటే బయట నుంచి స్కార్ లేకుండా కంప్లీట్ గా ఎండోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయడం జరిగింది. పర్టికులర్ గా మేడం గారికి ఏంటంటే థ్రాంబోసైటోపినియా కూడా ఉంటుంది, అంటే ప్లేటెడ్ కౌంట్ కూడా తక్కువ ఉంది. అన్ని క్రాస్ ప్యాచింగ్, కంపాటబుల్ బ్లడ్ అన్ని రిజర్వ్ చేసుకొని మేము చేయడం జరిగింది. ఇదే విధంగా చాలా మంది పేషెంట్స్ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నామని చెప్పడానికి మేము మీడియా ముందుకు వచ్చామండి. ఇటువంటి అవకాశాన్ని ఒంగోలు ప్రజానీకం అందరూ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చాము. చేసాం సర్వీస్ ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్, మా వైఫ్ పేరు వచ్చి నందిని అండి. అయితే తనకి ఈ ప్రాబ్లం అనేది గత 20 సంవత్సరాల నుంచి ఉంది. 2 సార్లు కూడా రెండు ప్లేసెస్లో కూడా ఆపరేషన్ చేయించాం. కానీ ఆపరేషన్ చేయించినప్పటికీ కూడా దాని నుంచి పూర్తిగా రికవర్ అయితే కాలేదు. తనకి ఏమవుతుందంటే అది మళ్ళీ పెరిగి దానివల్ల చాలా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. మేము చాలా భయపడే వాళ్ళం ఇంట్లో. చేశారు కానీ మళ్ళీ పెరిగేది, చేసటం మళ్ళీ పెరిగేది. అది ఒక సైడ్ నుంచి ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ రెండో సైడ్ కూడా పెరగటం స్టార్ట్ చేసింది. దానివల్ల పూర్తిగా తనకి 2 ముక్కులు కూడా క్లోజ్ అయిపోయి గాలాటం అనేది జరగలేదన్నమాట. తన నోటితో తీసుకునేది శ్వాస, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది. సడన్ గా బ్లడ్ అంతా లాస్ అయిపోయింది, మొత్తం వచ్చేసేది అనమాట, వాటర్ లాగా. చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మా అత్తగారు ఊరు ఇక్కడేనండి, ఒంగోలే. అయితే ఆవిడ అనిల్ సార్ డాక్టర్, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోని అనిల్ సార్ గారి దగ్గర వర్క్ చేస్తారనమాట. సో సార్ సజెషన్ చేశారు, ఇక్కడ మంచి ENT డాక్టర్స్ ఉన్నారు, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సక్సెస్ రేట్ చూస్తారని. నేను డైలీ దినచర్య వర్క్ చేసుకునేవాడిని, అంత స్తోమత కూడా లేదు, చేయించే స్తోమత కూడా. సో తెలుసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వెంటనే దాన్ని మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ, చూడటం కానీ, దాన్ని వెంటనే వచ్చి ఏదో ఇలా చేయటం కాదు కానీ అన్ని విధాలుగా కూడా చాలా మటుకు చాలా టెస్టులు చేసి అన్ని పరీక్షించి 2 టైమ్స్ చేశారండి. ఫస్ట్ టైం చేసి వైఎస్కి పంపించారు, తర్వాత మళ్ళీ విత్ ఇన్ 10 days మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆపరేషన్ చేసి పూర్తిగా క్లియర్ చేశారండి. క్లియర్ చేయడమే కాదు, ప్రతి 1 అవర్కి అసిస్టెంట్ డాక్టర్స్ కావచ్చండి, తర్వాత సార్ కావచ్చు, ప్రతిసారి కూడా వచ్చి ఎలా ఉంది పరిస్థితి అని ఎంక్వైరీ చేస్తూ మాకు ప్రతిసారి సజెషన్స్ ఇస్తూ మెడిసిన్ కూడా ఒకటి రాశారండి. దానికోసం ఎలా తీసుకోవాలి, ఎలా వాడాలని మళ్ళీ ఎవ్రీ 15 daysకి ఒకసారి చెకప్ జరుగుతుందండి. ఇక్కడ అన్ని ఉచితంగా చేశారు, అన్ని విధాలుగా చేశారండి. ప్రజలందరూ చెప్పేది ఒకటేనండి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏదో అనుకుంటారు కానీ అదేం లేదండి, ఇక్కడ చాలా ఉచితంగా జరుగుతుంది, చాలా మంచిగా చేస్తున్నారు, లేని వారికి మంచిగా నిలబడి చేస్తున్నారండి. మా జీవితంలో ఇలాంటి చూస్తామని అసలు అనుకోలేదు, ఇలాంటి పరిస్థితి అసలు మేము చూస్తామని, ఎలా హ్యాపీగా ఉంటామని అసలు అనుకోలేదు. ఎందుకంటే చాలా భయపడ్డామని, అంటే చాలా మంది చాలా రీతిలుగా చెప్పారు ఈ అనారోగ్యం గురించి చెప్పినప్పుడు. బహుశా తను బతకపోవచ్చు, అది ఎక్కువైపోతే గాలాడక తను బతకపోవచ్చు అని చాలా విధాలుగా చెప్పారు. అదంటే ఇక్కడ దాకా వచ్చేసిందండి, రూల్గా పెరిగిపోయి ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. చూసినప్పుడు ఈ సైజులో ఫొటోస్ ఉన్నాయండి, ఇక్కడ వరకు పెరిగిపోయి వచ్చేసిందండి. చాలా అంటే చాలా భయపడ్డాం దానివల్ల. అలాగే చాలా 2 పిల్లలండి, చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు కూడా చాలా భయపడ్డాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ రిసీవింగ్ కానీ అన్ని విధాలుగా ఉండి కానీ ఒక మంచి స్థానంలో ఉండి చేశారండి. దాన్ని మాత్రం మేము ఆమెల్ని ఎప్పుడు మర్చిపోం. ప్రజలందరికీ ఒకటే చెప్తాను, గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చాలా అన్ని విధాలుగా కూడా మీకు మంచిగా జరుగుతుంది ట్రీట్మెంట్, అంతా ఉచితంగా చూసుకొని మంచిగా కేర్ చేసుకునే డాక్టర్స్ ఉన్నారండి ఇక్కడ. ఈ సాయం చేసిన గవర్నమెంట్ హాస్పిటల్కి చేస్తున్న డాక్టర్స్కి, అసిస్టెంట్ డాక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. బీజేపీ నూతన జిల్లా అధ్యక్షులుగా సెగం శ్రీనివాస్ నియామకం సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా స్థానిక సింధూర హోటల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పరిశీలకులు కందుకూరు సత్యనారాయణ, బీజేపీ
మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బాజీ ఆధ్వర్యంలో సెగ్గం శ్రీనివాసరావును ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, కృష్ణారెడ్డి, బొద్దులూరు ఆంజనేయులు, ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ తదితరులు ఉన్నారు. ఒక 5 నిమిషాలు విరామం చేస్తారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు నూతన అధ్యక్షులైనటువంటి సార్ అందరూ పట్టుకోండి సార్. ఓకే పరిశీలకులు ముందుకు కిందకు దించండి. సెగ్గం శ్రీనివాస్ గారిని భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, దగ్గుబాటి పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సెగ్గం శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అదే విధంగా పూర్వాధ్యక్షులు సరసనగుండ్ల శ్రీనివాస్ గారు, అదే విధంగా పివి కృష్ణారెడ్డి గారు. నిర్ణయం ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటటువంటి నిర్ణయం. అర్జున్ రోడ్డు కనుక మన లంబాడి రోడ్డు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ అది శుభం. నెక్స్ట్ 1 by 1 వచ్చి నూతన జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాస్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఒక్క నిమిషం ఉండవు అయ్యా, పట్టుకోండి అందరూ. ఒక్క నిమిషం సార్. జిల్లాలో ఈ యొక్క ఎలక్షన్ జరుపుకోవడానికి, ఈ ప్రక్రియ జరగడానికి కారకులైనటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి, అలానే ఈ ఎన్నికల్లో అధికారులుగా నియమించబడినటువంటి వాళ్ళ యొక్క ధర్మాన్ని బాగా ఖచ్చితంగా నిర్వర్తించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పార్టీ కార్యకర్తలందరూ కూడా, నేనేం నాయకుడినేం కాదు, ఇవాళ దండలేసి సేవలేసిన మొత్తం నేనేం నాయకుడినేం కాదు, నేను మీలో ఒక సామాన్య కార్యకర్తనే. ఇది ఒక కార్యకర్తకి ఇచ్చినట్టుగా మనం అందరం కలిసి పనిచేసుకొని భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని చెప్పేసి మీ అందరి సహకారం నాకు కావాలని అందరి పేరున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ప్రకాశం జిల్లాలో కూడా ఆ ప్రక్రియ చేపట్టడం, ఏదైతే పెద్ద ఎత్తున సభ్యత్వాలు నడిపి రాష్ట్రంలో సభ్యత్వాలతో పోటీ పడినటువంటి ప్రకాశం జిల్లాని మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా జిల్లాకి సారథ్యం ఇచ్చినటువంటి శివారెడ్డి గారి యొక్క నాయకత్వం కానీ, అంతకుముందు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కానీ, వీరందరి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రమాణమైనటువంటి బలోపేతమైనటువంటి పరిస్థితి. ఈ రోజున పగ్గాలు చేపడుతున్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారి యొక్క ఆలోచన సరళి ఏదైతే ఉందో, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క వివిధ క్షేత్ర సంబంధితమైనటువంటి అంశాలతో పాటుగా దేశం కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వంలో వారు ఈ రోజున జిల్లా అధ్యక్షులుగా నియామకం కావడం మా అందరికీ ఆనందదాయకం, సంతోషం అని చెప్పని కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నారు. ఇటువంటి ఎన్నికల అధికారిగా నేను, అదేవిధంగా పర్యవేక్షణకు వచ్చినటువంటి పెద్దలు, మా యొక్క నాయకులు కందుకూరి సత్యనారాయణ గారి యొక్క నేతృత్వంలో
వారి యొక్క సీనియారిటీ, వారి ఇక్కడ జిల్లాకి దాదాపు 10 సంవత్సరాల పాటు వారి సీనియర్, వారి యొక్క ఇన్ఛార్జిగా ఉన్నారు. సమర్థమైనటువంటి నాయకులు కలిగినటువంటి ఈ జిల్లాని మరింత సమర్థతగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు సుఖశాంతంతో విరజల్లాలని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ యొక్క ప్రభుత్వం యొక్క ఆశ, ఆకాంక్ష, లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జిల్లాని విస్తరించడానికి శుభసూచకంగా భావించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా మన్నం ప్రసాదరాజు నియామకమైన సందర్భంగా పలువురు ఆయనకు జిల్లా పార్టీ కార్యాలయంలో శుభాకాంక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, ఎస్సీసీఎల్ నాయకులు ఉద్దని మల్లికార్జున్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం డౌన్ చేయండి. అంతే ఉండండి. క్లాప్స్ కొట్టండి. రెండు ఒకేసారి ఫోటోది వెంకట అందరూ ఒకసారి చూడండి. ఒక్క సెకండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ గారు, అలాగే ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారు, మల్లికార్జున్ గారు ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సీ విభాగం, వీళ్ళందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో 35 సంవత్సరాలు వివిధ పదవుల్లో యూత్ కాంగ్రెస్సు, టౌన్ కాంగ్రెస్సు, స్పోక్స్ పర్సన్, ఇలాగా చాలా పదవుల్లో పనిచేశాను. నేను చాలా సిన్సియర్గా అందరినీ కలుపుకొని పోయి మనస్తత్వం కలిగిన వాడిని. ఏ సమస్యలు వచ్చినా అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున. నా పని విధి విధానాన్ని గమనించి నాకు ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ విభాగ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ముందుగా స్టేటు ప్రెసిడెంటు డాక్టర్ అనిల్ కుమార్ గారికి, అలాగే ముఖ్యంగా తమ్ముడు స్నేహితుడు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారికి, మల్లికార్జున గారికి, ఇక్కడున్న ప్రతి పెద్ద నాయకులకు, ఉప్పుల రాజు గారికి, శర్మారెడ్డి గారికి ముఖ్యంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయకుండా, పొమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధానంగా, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్సెట్ ఎస్సీ విభాగం, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు, ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు, ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ఈ దుష్టశక్తులు బీజేపీ, అలాగే కూటమి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎస్సీ కులాన్ని విభజించి ఒకరికొకరికి సంబంధాలు లేకుండా
దూరంగా పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చాలా తప్పుడు నిర్ణయాలు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలని ఎప్పుడో ప్రేమించి వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీల పక్షాన్ని నిలబడింది కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకి ఏమైతే రైట్స్ ఇచ్చారో, ఏమైతే అధికారాలు ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఫాలో అయింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల ఈ భారతదేశానికి రిజర్వేషన్ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల ఈ భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగానికి కట్టుబడినటువంటి కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా మీడియా మిత్రులు ఇప్పటి వరకు నేను స్పోక్స్ పర్సన్గా ఉంటే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా అందరూ సపోర్ట్ ఇచ్చారు నాకు. ఇప్పుడు కూడా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీడియా మిత్రులు అలాగే ప్రతి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఎస్సీ విభాగాన్ని ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మీ అందరికీ తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన డాక్టర్ చిలక అనిల్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అయిన నేను మన జిల్లాకి ఎస్సీ డిపార్ట్మెంట్కి మన్నం ప్రసన్నరాజు గారిని ఎంపిక చేయటమే కాకుండా ఆయన గతంలో చేసిన సేవలన్నింటినీ పరిగణలోకి తీసుకోవటమే కాకుండా ఆయన నియోజకవర్గ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దళిత ఉద్యమాల మీద తిరిగిన అనుభవం, అలాగే రెడ్ క్రాస్ నందు సెక్రటరీగా పనిచేసిన అనుభవం, దళితులకు జరిగిన అన్యాయాల మీద కలెక్టర్ల దగ్గర ఫిర్యాదులతో పాటు వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా పోలీస్ డిపార్ట్మెంట్తో మమేకమై వాళ్ళ సమస్యలు తీర్చిన విధానం, వీటన్నిటినీ పరిగణలోకి మేము తీసుకొని దళితుల యొక్క అభ్యున్నతికి పాటుపడే ప్రసన్నరాజు లాంటి వ్యక్తిని కనుక మనం ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున కనుక నియమిస్తే జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతం దిశగా పయనించిద్దని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం దళితులే కాబట్టి వాళ్ళ అభ్యున్నతి దగ్గరగా చూసి అనుభవం గల ప్రతి ఊళ్ళో కూడా అతనికి సంబంధించిన తెలిసిన వ్యక్తులందరూ కూడా ప్రసన్నరాజు కనుక ఉంటే ఏదైనా సమస్యలు ఉంటే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మేము ప్రసన్నరాజు జిల్లా అధ్యక్షుడు కనుక అయితే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతమయ్యే దిశగా అతనికి అడుగులు ముందుకేస్తాడని చెప్పని, అలాగే జిల్లా అధ్యక్షుడైన సైదా గారి ఆదేశాలు కూడా తీసుకొని తద్వారా జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తాడనే విధి విధానాలు గుర్తించుకొని ప్రసన్నరాజుకి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క బాధ్యతలు తూచా తప్పగా పాటించి షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని, అలాగే ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ అధ్యక్షుడైన డాక్టర్ చిలక అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దాన్ని కూడా బలపరిచి పేరు తెస్తాడని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రసన్నరాజుకి ఈరోజు ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం అనేది చక్కటి పరిష్కార వేదికని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి అమరరాజా అన్నారు. ఒంగోలు పట్టణంలోని జిల్లా న్యాయస్థాన ఆవరణలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 40 గంటల శిక్షణ కార్యక్రమం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మీడియేషన్ శిక్షకురాలుగా జయ గోయల్, నగీనా జైన్ సుప్రీంకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు టి రాజా వెంకటాద్రి, డి రాములు, పి లలిత, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు జి దీనా, హేమలత, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు తదితరులు బాగున్నారు. Now I request Lens Judge Family Court Sri Aman Raja garu, Madam Jayawal Madam and Nagina Jain Madam aware about mediation, but we cannot proceed with the tools which are given by Madam Jayawal Madam, Senior Trainer, Delhi. It is our ceremonial duty to lighting the lamp on this auspicious occasion. So I request all the dignitaries on the dais and first Sri Raja Venkatadri garu.
ఉంటుందా? అమలు గారు రాము సార్. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీ. I am Nagina Jain. We are the trainers we train 40 hours training on mediation. We have come on behalf of MCPC, that is Mediation and Conciliation Project Committee, Supreme Court of India, to conduct this 40 hours training in collaboration with the District State Legal Services Authority, Ongole. Here the advocates will be participating. This is the training program for advocates. This training will entitle them to a certificate of mediation. They will become certified mediators and then they can carry out this training program. This training program, we tell them the various techniques and tools how to conduct mediation, because mediation is the forward coming one of the main ADR skills that they have to learn. They will be able to carry out mediation so that the court work is reduced and their personality also develops, and they learn the technique how to handle their day-to-day conflicts also, besides being mediators. So this training is mandatory for any person who wants to become a mediator. Thank you. సార్ ప్రకారం ఈరోజు ఒంగోలు సెంటర్లో 40 అవర్స్ మీడియేషన్ సెంటర్ మీడియేషన్ జరుగుతోంది. దానిలో ఒక 30 మంది న్యాయవాదుల్ని ఎంపిక చేసి ప్రకాశం జిల్లాలో వారికి 40 అవర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం హైకోర్టు నుంచి 2 సీనియర్ ట్రైనింగ్ మీడియేటర్స్ వేశారు ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం. ఈరోజు ఈ 40 అవర్స్ ట్రైనింగ్ మీడియం ఇక్కడ మన ఒంగోలు గారి ప్రకాశం జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి అడ్వకేట్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీడియేషన్ చాలా విలువైనది కనుక అందరూ కూడా తమ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయి దాని పరిష్కారం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూజల సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సేదా ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు ఉద్దని మల్లికార్జున్, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ప్రసన్నరాజు, చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలపతి విజయేశ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు వారి అది రసూల్ గారు వచ్చాడు. వర్ధిల్లాలి షర్మిలమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి షర్మిలమ్మ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు
మన ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే సంబరాలు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, రాజన్న బిడ్డ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే పార్టీని మరి ముందుకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆమె ద్వారానే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి పోటీ చేసి 2019, 2014 ఎన్నికల కంటే మిన్నగా మరి అధిక శాతం ఓట్లు మరి అభ్యర్థులు సాధించటం, కొన్ని నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించినటువంటి విషయం. చీరాల నియోజకవర్గంలో దాదాపు 45,000 పైగా ఓట్లు రావడం, కడప పార్లమెంట్ స్థానంలో 1,50,000 ఓట్లని మరి సాధించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఆ యొక్క రాక్షస పాలనకు వ్యతిరేకంగా మరి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్లందరినీ కలుపుకొని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో నాటకం ఆడాడో, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి మోడీతో ఏ విధంగా కలిసి పనిచేశాడో, పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా మట్టుబెట్టాడో, ఈ అన్ని అంశాల మీద కూడా షర్మిలారెడ్డి గారు మాట్లాడడంతో పాటు మరి పులివెందుల్లో హత్యకు గురి కాబడినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా ప్రస్తావిస్తూ మరి ఆమె పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 7 మాసాలైనా వారు చెప్పినటువంటి సూపర్ 6 పథకాల్లో మేము సూపర్ 6 కొడతామని చెప్పి మరి కేవలం ఒక సింగిల్ రన్ మాత్రమే చేశారు ఈ 7 నెలల్లో. ఇంకా మిగతా 6 పథకాల గురించి ఊసెత్తనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీళ్ళు ప్రచారం మాత్రం పీక్ స్టేజీలో ఉంది, కానీ మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజా సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓ పక్క రాష్ట్రంలో ప్రజలు అధిక ధరలతోటి అల్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు మాత్రం డిప్యూటీ సీఎంగా ఎవరు ఉండాలనే దాని మీద మాత్రం చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ఇచ్చిందో 6 హామీలు, ఆ 6 హామీలు అమలుపరచాలని చెప్పి 100 రోజులు సమయం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో తాళీ బజావ్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున మరి ఆందోళన నిర్వహించిన విషయాన్ని కూడా మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ మరి జిల్లా ఎస్సీ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున లాంతర్లతోటి నిరసన చేపట్టే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా షర్మిలారెడ్డి గారు మరి పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి ఆందోళన చేసినటువంటి విషయాలు, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏ విధంగా అయితే మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ప్రయత్నం చేస్తూ ఉందో, అలాగే మరి దాదాపు 4,500 మంది విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసినటువంటి కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని గేట్ పాస్ నుంచి మరి విధుల్లో నుంచి తొలగించినటువంటి సందర్భంలో ఆమె స్వయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మరి మీరు కనుక వెంటనే 24 గంటల్లో వాళ్ళని విధుల్లో తీసుకోకపోతే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి అల్టిమేటం జారీ చేసి ఆమె వెంటనే మరి ప్రభుత్వం దిగివచ్చి ఆ కార్మికులు నిధుల్లో చేర్చుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఘటనలు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా ఆయన ఎక్కడో
మరి తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనో ఆయన ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలోనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆమె ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ 365 రోజుల్లో ఎన్నో గణనీయమైనటువంటి విజయాలు సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో గౌరవాన్ని తీసుకొచ్చింది. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, మీడియా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలంటే మరి ముందుగా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు షర్మిలమ్మ ఏం మాట్లాడుతుందా, ప్రభుత్వాన్ని ఏమి విమర్శిస్తుందా, జగన్మోహన్ రెడ్డిని ఏమి విమర్శిస్తుందా అనేటువంటి కోణంలో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈరోజు మీడియాలో కాంగ్రెస్ పార్టీకి స్పేస్ దొరికిందంటే అది షర్మిలారెడ్డి గారి వల్లే సాధ్యమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. చాలా అగ్రెసివ్గా ఆమె మాట్లాడుతూ ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక చర్యలని ఎప్పటికప్పుడు ఆమె ఎండగడుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మున్ముందు కూడా మరి అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఆమె గట్టిగా మరి వ్యతిరేకించి పోరాడాలని చెప్పి మేము కోరుకుంటూ, ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రకాశం జిల్లా తరఫున మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఆమెకి జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆమె నాయకత్వంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వివాదం సమాప్తం. నమస్కారం.